కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలోని రోడ్ల దుస్థితిపై ఎమ్మెల్యే అవ్వకముందు నుండి అలుపెరగని పోరాటం చేస్తున్న ప్రతిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ రాజా పట్టుదలతో నియోజకవర్గంలోని ఆధ్వాన స్థితిలో ఉన్న రోడ్ల రూపురేఖలు మార్చే దిశగా ప్రయాణిస్తున్నారు. దశాబ్దాల కాలం నుండి ప్రజలు పడుతున్న ఇబ్బందులకు త్వరలో మోక్షం కలగనుంది. రమణయ్యపేట నుంచి అన్నవరం వరకు సుమారు 22 కోట్లతో రోడ్ల నిర్మాణానికి ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. అలాగే ఉత్తర కంచి నుండి పెద్దిపాలెం వరకు ధ్వంసమైన రోడ్డు నిర్మాణం చేపట్టేందుకు పనులు వేగవంతంతో ఎమ్మెల్యే కృషి చేయడంతో ఉత్తర కంచి పెద్దిపాలెం మరియు పలు గ్రామాల ప్రజలు మర్యాదపూర్వకంగా గురువారం సాయంత్రం పత్తిపాడులోని ఎమ్మెల్యే సత్యప్రభ రాజా స్వగృహంలో ఆమెను కలిసి ఆమెకు సన్మానం చేసి మరియు సత్యప్రభ రాజును చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. సరైన రోడ్డు సదుపాయం లేక దశాబ్దాల కాలంగా ఎన్నో ఇబ్బందులు పడుతున్నామని, ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుండి పత్తిపాడు నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడుపుతున్నారని, స్వర్గీయ వరుపుల రాజా ఆశయాలను, ప్రజల బాగోగులను ఆయన సతీమణి ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ నెరవేరుస్తున్నారని పలువురు అన్నారు. ఈ కార్యక్రమంలో అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వెంకటరమణ ఉత్తరకంచి గ్రామ సర్పంచ్ని. మా పెద్దిపాలెం టు ఉత్తరకంచి రోడ్డు సుమారు 25 సంవత్సరాల నుంచి అది మాకు ఈ మహేశ్వర మినరల్స్ ఏవైతే ఉన్నాయో ఆ మహేశ్వర మినరల్స్ ఈ రోడ్డు బాగుండనే పోయి వెళ్ళేవి. దానివల్ల మా రోడ్డు చింతరవందనం అయిపోయింది. ఎంతో మంది ప్రజలందరూ మేము అందరం కూడా ఎంతో మంది నాయకులు వేడుకున్నాం, కానీ ఎవరు కూడా దాన్ని పట్టించుకోలేదు. రోడ్డు వస్తున్న శంకుస్థాపన వరుపుల సుబ్బారావు గారి టైంలో శంకుస్థాపన చేయించారు, ఆయన నెరవేరలేదు. పూర్ణ చంద్రబాబు గారు వైసీపీ గవర్నమెంట్ వచ్చింది, ఆయన కూడా చేస్తున్నారు. 3 సార్లు కాంట్రాక్ట్ పిలిచానన్నారు, అది కూడా అవ్వలేదు. కానీ తెలుగుదేశం గవర్నమెంట్, ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా ఆశాజ్యోతి మా వరుపుల సత్యప్రభ రాజా గారు నాయకత్వంలో మాకు మా ఏరియా పత్తిపాడు మండలంలో ఉన్న మా ఏరియాకి అంటే పెద్దిపాలెం ఉత్తరకంచి విలేజ్ ఏదైతే ఉందో ఆ పెద్దిపాలెం ఉత్తరకంచి గ్రామానికి మాకు 1,50,00,000తో సిమెంట్ రోడ్డు శాంక్షన్ చేయడం జరిగింది. ఇది మా ప్రజలందరూ ఉత్తరకంచి పెద్దిపాలెం ప్రజల అందరి తరపున కూడా ఆ ప్రత్యేకంగా కృతజ్ఞత తెలుపుకున్నాం. ఎందుకంటే ఎంతోమంది ప్రమాదాలు గురయ్యారు, ప్రమాదాలు గురయ్యారు, చాలామంది గాయాలయ్యాయి, కొంతమంది లారీలు కూడా ఇంట్లోకి రావడం జరిగింది. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు మాకు సుదీర్ఘ కాలం వేస్ట్ చేసిన తర్వాత మా వరుపుల సత్యప్రభ రాజా గారి నాయకత్వంలో మాకు రోడ్డు రావడం జరిగింది. ఇది మా ప్రజలందరూ కూడా మా గ్రామం తరఫున మా ప్రజలందరూ చాలా హర్షిస్తున్నారు. ఇవి చేసినందుకు మా ఎమ్మెల్యే గారు అయిన వరుపుల సత్యప్రభ రాజా గారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే ఎంతో మాకు మేలు చేసి ఇది ఎప్పుడు కూడా మర్చిపోలేము. ఆమె అంటే మా ఎమ్మెల్యే గారు అంటే మేము ఉంటాం. ఎందుకంటే ఇంత చక్కని రోడ్డు ఎంతోమంది ఎంతో సుదీర్ఘకాలం వెయిట్ చేసిన రోడ్డు ఇప్పుడు రావడం మా అందరికీ సంతోషదాయకం. ఇది ప్రత్యేకంగా మా ఎమ్మెల్యే గారు కృతజ్ఞతలు తెలుపుకున్నాం. అలాగే చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పంచాయతీరాజ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారికి, వీళ్ళందరూ కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ రోజు ఏం చేశారు? మేడం గారికి సన్మానం చేశారు, పాలాభిషేకం చేశారు. ఈరోజు దాన్ని పురస్కరించుకొని మా ప్రియతమ నాయకురాలు వరుపుల సత్యప్రభ రాజా గారికి వచ్చి మా మేడం గారికి, మా ఎమ్మెల్యే గారికి సన్మానం చేయడం జరిగింది. అదే కృతజ్ఞత భావంతో మాకు ఇంత మేలు చేసిన కృతజ్ఞతతో మేడం గారి, ఎమ్మెల్యే గారికి, సత్యప్రభ రాజా గారికి పాలాభిషేకం కూడా మా పెద్దిపాలెం ఉత్తరకంచి గ్రామ ప్రజల తరపున మేము పాలాభిషేకం చేయడం కూడా జరిగింది. ఇది ప్రత్యేకంగా మేడం గారు మళ్ళీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు దేవరాజ్భవన్. నేను పెద్దిపాలెం గ్రామ ఒక తెలుగు కార్యకర్తనండి. అయితే ముఖ్యంగా ఇప్పుడు చెప్పదలుచుకున్నది మాకు సుమారుగా 20 సంవత్సరాల నుంచి ఉత్తరకంచి నుంచి పెద్దిపాలెం రోడ్డు చాలా దుర్భిక్షంగా ఉండి ఎన్ని గవర్నమెంట్లు వచ్చినా, ఎంతమంది శాసనసభ్యులు ఎవరు వచ్చినా సరే కానీ మా రోడ్డు దాని గురించి పట్టించుకోలేదండి. అలాగే మన ముందు ఎమ్మెల్యే గారు అయిన పర్వత ప్రసాద్ గారు ఆ రోడ్డు వేసిన తర్వాత మా ఊరు వస్తానని చెప్పేసి ప్రజలందరికీ కూడా వాగ్దానం పలికారండి. ఆయన రావడం లేదండి, ఆ రోడ్డు అవడం జరగలేదండి. అలాగే ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన గౌరవ శాసనసభ్యురాలైన మా వరుపుల సత్యప్రభ రాజా గారు భగీరథ ప్రయత్నం చేసి చంద్రబాబు నాయుడు గారితో పోరాటం చేసి ఇవాళ ఉత్తరకంచి పెద్దిపాలెం తదుపరి చుట్టుపక్కల గిరిజన గ్రామాలందరూ కళ నెరవేర్చి ఇవాళ ఒక ఆమోదయోగ్యమైన కార్యక్రమానికి తలపెట్టినందుకు
మా చుట్టుపక్కల పెద్దపాలెం ఉత్తరకంచి కాకుండా గోకవరం ఏములపాలెం అలాగే కిత్తుబూరిపేట ఇలా పొదిరిపక్క ఇటువంటి చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా 10-15 సుమారుగా 10-15 గ్రామాలు ఆశిస్తున్నారండి. ఈ విషయంలోనే మేడం గారికి ప్రజలందరూ కూడా గ్రామ ప్రజలందరూ కూడా ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు. ఎందుకంటే అండి ఈ రహదారి బాగోపోవడం వల్ల కొంతమంది యువకులకి సంబంధాలు కూడా రావడం మనిషండి. రోడ్డు చూసి సంబంధాలు వెనక్కిపోయేయండి. ఈ రోడ్డు వల్ల ఈ రోడ్డు ఏర్పడితే కొంతమంది యువకులకి పెళ్లిళ్ళు కూడా అవుతాయని మేము ఈ రోడ్డు చూసి వెనక్కిపోయి రోడ్డు చూసి ఎవరు చూడలేదండి. కాబట్టి మా ఎమ్మెల్యే గారికి ఈ యొక్క కార్యక్రమం తలపెట్టినందుకు మాకు ఎప్పుడూ వచ్చిన సంక్రాంతి మాకు ఈ రోజే వచ్చినట్టు మా ప్రజలందరికీ కూడా చాలా సంతోషంగా ఉన్నామండి. అలాగే ఇలాంటి కార్యక్రమాల్లో ఎన్నో చేయాలని అలాగే రాజా గారు ఆశయాలని నెరవేర్చాలని మేడం గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. నా పేరు ఇల్లప్పారావు, నేను సుబ్రహ్మణ్య సాగర్ చైర్మన్ని. అయితే ఇప్పుడు 25 సంవత్సరాల నుంచి దీర్ఘకాలంగా ఉన్నటువంటి ఉత్తరకంచి పెద్దపాలెం రహదారి చాలా చిందరవందరగా ప్రతి ఒక్కరు కూడా వర్షం పడితే చాలు బురదలో చెల్లినట్టు ఉండేది. ప్రతి ఒక్కరు కూడా బళ్ళుతో పడిపోయి ప్రమాదాలు జరిగాయి. అలాంటి రోడ్ని ఇన్ని గవర్నమెంట్లు వచ్చినా సరే ఎవరు కూడా చేయలేదు. మా ఎమ్మెల్యే మా ప్రీతం నాయకురాలు వరపుల సత్యబాబు గారు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చాక 5 నెలలు అవ్వకుండానే ఈ రోడ్డు కోసం చంద్రబాబు నాయుడుతో పోరాడి అన్నీ గ్రాంట్ తేవడం జరిగింది. అందువల్ల ఉత్తరకంచి పెద్దపాలెం చుట్టుపక్కల ప్రజల అందరికీ కూడా ఉత్తరకంచి పెద్దపాలెం రహదారి చాలా ముఖ్యమైనది. ఇది బాగా ట్రాఫిక్తో కూడుకున్నది. ఈ రోడ్డు శాంక్షన్ చేయడం వల్ల చుట్టుపక్కల గ్రామాల అందరి తరఫున కూడా మన సత్యబాబు గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. ఇలాంటి రోడ్డు తెచ్చినందువల్ల ప్రతి ఒక్కరు కూడా పండగ సంక్రాంతికి 15వ తారీఖున చేసుకుంటాం. కానీ ఇప్పటి నుంచే మా గ్రామాల ప్రజలందరూ కూడా ఈ రోడ్డు వల్ల, ఎందుకంటే రోడ్డు చాలా నుంచి ఎలాగ ఉండిపోయింది, ప్రతి ఒక్కరు కూడా ఉత్తరకంచి వెళ్ళకూడదు బాబు, పెద్దపల్లి వెళ్ళకూడదు అని చెప్పేసి బయట ప్రాంతాల నుంచి మీ రోడ్డు అలా ఉందేటని చెప్పి తిట్టడం కూడా జరిగేదండి. అలాంటి రోడ్డుని సత్యప్రభ గారు ఇలా గ్రాంట్ తెచ్చి ఇలా శాంక్షన్ చేయించడం జరిగిందండి. ప్రత్యేకంగా చుట్టుపక్కల గ్రామాల ప్రజల తరపున మన వరపుల సత్యబాబు రాజా గారు ఎమ్మెల్యే గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేస్తారు మా ఎమ్మెల్యే గారు. మేము ఎప్పుడు కూడా మా ప్రాణం ఉన్నంత వరకు కూడా మా ఎమ్మెల్యే సత్యప్రభ రాజు గారే ఉంటాం మేము. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేసి మాకు ప్రజలందరికీ కూడా మంచి అభివృద్ధి కార్యక్రమాలు నడిపించాలని చెప్పేసి నేను మనవి చేసుకుంటున్నాను.